హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మీకు నేను ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పుట్టగొడుగుల కూర అనమాట. పుట్టగొడుగుల కూరని ఈ విధంగా చేసుకున్నామంటే వైట్ రైస్లోకి, బగారా రైస్లోకి, చపాతీలోకి, రాగి ముద్దలోకి అన్నింటిలోకి హ్యాపీగా తినేసేయచ్చు. చాలా ఈజీగా కూడా అయిపోతుందన్నమాట. ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ముందుగా మనకి కావాల్సినన్ని మష్రూమ్స్ అయితే తీసేసుకోవాలి. నేను 3 బాక్సెస్ వరకు తీసుకున్నాను. తర్వాత ఒక్కొక్కటి తీసేసుకొని పై లేయర్ అంతా తీసేయాలి. ఒక లేయర్ వరకు ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా తీసేసుకోవాలి. పల్లెల్లో వచ్చే న్యాచురల్ పుట్టగొడుగులు టేస్ట్ చాలా బాగుంటాయి కదండి. అవి దొరకనప్పుడు ఇలాంటివి తెచ్చుకోక తప్పదనమాట. వాటి టేస్ట్ అవే, ఈ టేస్ట్ ఇవే అనమాట. అవి అయితే చాలా చాలా బాగుంటాయి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఇలా నీట్గా పై లేయర్ అంతా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత 2 పీసెస్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చిన్నగా చేసేసామనుకోండి మరీ చిన్నగా అయిపోతాయి కర్రీలో వేయించేటప్పుడు. అందుకోసం అని చెప్పి నేనైతే 2 పీసెస్లా కట్ చేసేసాను. 3 బాక్సెస్ తీసుకున్నానని చెప్పాను కదండి. ఇలా 3 బాక్సెస్ అయితే కట్ చేసి పెట్టేసాను అన్నీ. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ ఒక గిన్నెలోకి వేసేసుకోండి. అందులోకి తగినంత కల్లుప్పు కూడా వేసుకోండి. నా దగ్గర కల్లుప్పు అయిపోయింటే సాల్ట్ వేసాను అనమాట. మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పు అయినా వేసేసుకోవచ్చు. వేసేసుకొని తగినన్ని వాటర్ కూడా వేసేసి చేతితో మెల్లగా రబ్ చేస్తూ నీట్గా వాష్ చేసేసుకోవాలి. విరిగిపోకుండా ఇలా మెల్లగా రబ్ చేస్తూ నీట్గా వాష్ చేసేసుకొని వడపోసి పక్కకు పెట్టేసుకోండి, సరిపోతుంది. కాసేపు వాటర్లో వేసి ఉంచేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక మట్టి పాత్ర తీసేసుకున్నాను. అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, కావాలంటే కొన్ని ఆవాలు వేసేసుకోండి. ఆవాలు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నేనైతే కొన్ని ఆవాలు కూడా వేసేసాను. అవి చిటపట్లాడి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకోవాలి. వీటిని కొంచెం సేపు వేగనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. పెద్దవైతే 2 వేసేసుకోవచ్చు, చిన్నవైతే 3-4 అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్ కూడా వేసేసుకోవాలి. అందులోకి తగినంత సాల్ట్, మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసేసుకోండి, బాగుంటుంది టేస్ట్. తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని ఒకసారి ఈ సాల్ట్, పసుపు ఈ మష్రూమ్ పీసెస్కి పట్టేలా బాగా కలిపేసుకోవాలి. కొందరు ఇలా వేయించకుండా ఆ మసాలా అంతా వేగిన తర్వాత అందులో డైరెక్ట్ మష్రూమ్స్ వేసేసుకొని చేసుకుంటూ ఉంటారండి. అలా కూడా చేసుకోవచ్చు, కానీ నాకైతే ఇలానే ఇష్టం అనమాట. ఎక్కువగా నేను ఇలానే చేస్తూ ఉంటాను. స్టార్టింగ్లో ఇలా సాల్ట్, పసుపు వేసి వేయించేసి తర్వాత అవన్నీ మసాలా వేసేసుకొని చేస్తానన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కాసేపటికి ఇందులో ఇలా వాటర్ రిలీజ్ అవుతాయన్నమాట. ఈ వాటర్ అన్నీ ఇమిరిపోవాలి. ఇవి ఇమిరిపోయేలోపు ఇందులోకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర, పచ్చిదే అండి, వేయించలేదు. తర్వాత కొంచెం చెక్క, 2 ఇలాచీ వేసేసుకొని 2-3 ఎండుమిరపకాయలు గిల్లి వేసేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా పెద్ద పీసెస్లా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే ఒక 3 టమాటాలు తీసేసుకొని బాగా పండినవి అయితే బాగుంటాయి. నీట్గా వాష్ చేసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులోనే కొంచెం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. పేస్ట్ లేకపోతే కొన్ని వెల్లుల్లి, ఒక 6-7 వెల్లుల్లి రెవలు, కొంచెం అల్లం ముక్క వేసుకున్నా కూడా సరిపోతుంది. వాటన్నింటినీ వాటర్ ఏమీ లేకుండా పేస్ట్లా చేసి పెట్టేసుకోండి. కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకొని పేస్ట్లా అయితే చేసి పెట్టేసుకోవాలి. అవి చేసుకునే లోపే ఇక్కడ వాటర్ కూడా ఇమిరిపోయాయి కదా. 3/4 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ వరకు కారం వేసేసుకోవాలి ఈ మష్రూమ్ పీసెస్లో. ఈ 2 పొళ్ళు వేసుకుంటే సరిపోతాయండి. ధనియాల పొడి ఏం అవసరం లేదనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ధనియాల పొడి లేకుండా మీరు కావాలి అంటే కొంచెం యాడ్ చేసేసుకోండి. నేనైతే ధనియాల పొడి వేయలేదు. గరం మసాలా, కారపొడి, కొంచెం పచ్చివాసన పోయి వేగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, టొమాటో, జీలకర్ర, అవి ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసి తిప్పి వేసేసాను. వేసేసి ఇవన్నీ ఒకసారి కలిపేసి ఇంకా పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. మూత పెట్టేసామంటే కాసేపటికి మంచిగా వేగిపోతుంది. వేయించకుండా వాటర్ యాడ్ చేసేసామనుకోండి కర్రీ టేస్ట్ అంత బాగుండదు. బాగా పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాతనే వాటర్ యాడ్ చేసేసుకోవాలి తగినన్ని.
మీరు తినే చిక్కదనాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ వేసేసి కలిపేసాను. ఒకసారి సాల్ట్ చెక్ చేస్తే కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అనమాట. మీకు సరిపోతే ఏం అవసరం లేదు. ఒకవేళ సాల్ట్ తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం చిక్కగా ఉందని చెప్పి ఇంకా కొన్ని నీళ్ళు యాడ్ చేశాను అనమాట. చేసేసి ఒకసారి బాగా గరిటెతో కలిపేసి మూత పెట్టేసామంటే కాసేపటికే బాగా చక్కగా ఉడికిపోతుంది, చిక్కబడిపోతుంది అనమాట కర్రీ కూడా. హై ఫ్లేమ్లో పెట్టి అలానే వదిలేసామంటే అడుగు పట్టిపోతుంది. అది చూసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించేసుకోండి. తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర కసూరి మేతి ఉంటే కసూరి మేతి కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి నలిపేసి. అంతే అండి, ఈ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చేసుకోవడం చూసారు కదా ఎంత ఈజీనో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.